ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా ఎస్సీ సంఘ నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం సార్. ఏంటి ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్న ప్రధాన కారణమే? షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టులోన మరి ఆయా రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ తీర్పు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానిపైనే మరి మందకృష్ణ గారు చేస్తున్న ఈ పోరాటంలో ఆయన విజయం సాధించారు. దాంట్లో భాగంగానే మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ సంబరాలు చేసుకునేదానికి ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చాము. ఎస్పెషల్లీ చాలా సంవత్సరాలుగా కోర్టులో నలిగినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ తీర్పు వల్ల మొత్తానికి మూలాలు కింది స్థాయి నుంచి ఇది అనుకూలంగా ఉండబోతుందా, ఎలా ఉండబోతుందా? షెడ్యూల్ కులాల వర్గీకరణ ఒకరు గెలుపు ఒకరు ఓటమి కాదు. షెడ్యూల్ కులాల వర్గీకరణ దామాష పైన పద్ధతి ప్రకారమే మేము మొదటి నుంచి అడుగుతున్నాం. కోర్టులు కూడా అదే చెప్తున్నారు. ఎవరు జనాభా ఎంత ఉందో దానిపైనే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని. మాదిగా దాని ఉపకులాలకు సంబంధించి 18 కులాలు జనాభా పైన ఇవ్వాలని, మాలా దాని ఉపకులాలు 25 ఉండే జనాభా పైన ఇవ్వాలని, రెల్లి దాని ఉపకులాలకు సంబంధించి 9 ఉండే 1% జనాభా పైన ఇవ్వాలని, ఆదిఆంధ్ర మాల, ఆదిఆంధ్ర మాదిగా, పంచమ ఈ మస్తు కులాల్లో ఉండాలి 1%. ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన 15% రిజర్వేషన్ని దామాజ ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం కావాలని మందకృష్ణ గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వచ్చారు. దీంట్లో ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారిది. 94లోనూ ఉద్యమం స్టార్ట్ చేస్తే 96లో ఆయన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. జస్టిస్ రామచంద్రరాజు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి 97లో రిపోర్ట్ ఇస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో చాలా అత్యవసరము, మాదిగల పరిస్థితులు బాగాలేవు కాబట్టి అని చెప్పని రిపోర్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 97లోన మరి షెడ్యూల్ కులాల వర్గీకరణ మరి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన సోదరులు హైకోర్టుకు పోయి దాన్ని కొట్టేయించారు. ఆ తర్వాత మరలా 1999లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రాష్ట్రపతి గారిని కలిసి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉంది, తప్పకుండా వర్గీకరణ అవసరం అని చెప్పని ఆర్డినెన్స్ తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆర్డినెన్స్ ద్వారా 1999 డిసెంబర్ 30 తేదీన మరి అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ దగ్గర సంతకాలు పెట్టించి అమల్లోకి వచ్చింది. 25,472 ఉద్యోగాలు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు మరి ఉద్యోగాలు వచ్చినాయని జస్టిస్ ఉషా మీరా గారి కమిషన్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిండే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 2004లోన మరి హైకోర్టు ఆర్డర్ ఇస్తూ రాష్ట్రాలకు అధికారం లేదు, మరి సుప్రీంకోర్టు కానీ లేదా పార్లమెంట్లోన చట్టం చేయాలని చెప్పని మరి హైకోర్టు తీర్పిచ్చింది. దాంట్లో భాగంగానే మేము సుప్రీంకోర్టుకి వేసాము. ప్రధానంగా సుప్రీంకోర్టులో పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు, దీనికి సహకరించిన మరి కిషన్ రెడ్డి గారు, దీనిపైన మాకు భరోసా ఇచ్చి ఆశ కల్పించిన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు, వీళ్ళందరూ ఒక కృష్ణమాది గారి వ్యూహంలో భాగంగా, కృష్ణమాది గారి ఆలోచన విధానంలో భాగంగానే మరి ఆయన మరి నరేంద్ర మోడీ గారిని కలిసి, కిషన్ రెడ్డి గారిని కలిసి, వెంకయ్య నాయుడు గారిని కలిసి షెడ్యూల్ కులాల వర్గీకరణ మరి కోర్టులోన వచ్చే విధంగా చేశారు. దీనికంతా క్రెడిట్ మందకృష్ణ గారికి తప్ప మరొకటి కాదని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన చంద్రబాబు నాయుడు, రెండోది మందకృష్ణ గారు, ఆ తర్వాత ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయం కూడా మా పైన ఉందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఫైనల్గా ఈ పోరాటంలో చాలామంది మాదిగా యువకులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ కుటుంబాలని ఏ రకంగా మీరు రాబోయే కాలంలో ఆదుకునే పరిస్థితి కానీ, లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయం పైన మందకృష్ణ గారు ఢిల్లీ కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాదిగా అమరవీరులకు ఈ విజయము మేము అంకితం ఇస్తున్నామని చెప్పాడు. అది వాస్తవము. కానీ మందకృష్ణ గారి పరిధిలోన హైదరాబాద్లో చేశాడు, విజయవాడలో చేశాడు. మా పరిధిలోన మేము అనంతపురంలో కూడా చేశాం. ఈ జిల్లాలోనే 7 మంది చనిపోయారు. 7 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించాం. 7 మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చినాం. వాళ్ళకి ఆర్టీటీ ద్వారా ఇండ్లు కూడా శాంక్షన్ చేయించాం. ఆ లెటర్ కూడా ఇక్కడే ఉంది. ఈ విధంగా వాళ్ళ కుటుంబాన్ని మేము ఎప్పుడూ గాలికి వదిలిపెట్టింది లేదు. కూడా నిరుపేదలము. నా వాళ్ళు జాతి కోసం చనిపోయిన వాళ్ళు కూడా నిరుపేదలు కాబట్టి మేము తప్పకుండా వాళ్ళకి ఈరోజు ఒక స్థాయిలో పెట్టాం. వాళ్ళకి అన్యాయం మాత్రం చేసే పరిస్థితి జరగబోదు. సార్ ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఎందుకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్గీకరణ అనేది రాబోయే తరానికి ముఖ్యంగా పిల్లలకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా గొప్ప విషయము. 30 సంవత్సరాల నుంచి ఇది సుదీర్ఘ పోరాటంలో ఈరోజు
సుప్రీంకోర్టు ధర్మాసనము ఇది న్యాయబద్ధమైనది, ఇది చాలా కరెక్టు, ఇది జరగాల్సిందే, ఇది సమాన న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఇవ్వడం అనేది మరి రాబో తరానికి యూత్కు చాలా మేలు జరుగుతుంది. కారణం ఏమంటే ఇప్పుడు మాకున్నటువంటి రిజర్వేషన్లో ఎక్కువ పర్సెంటేజ్ ఇతరులకు తీసుకోపోవడం వల్ల మరి అది పూర్తి మాదిగలు విద్యార్థులు ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మా జనాభా ఎంత ఉందో మా జనాభా తగ్గట్టుగానే సీట్లు వచ్చే అవకాశం ఉంటాయి. మా పిల్లలు కూడా సమాన న్యాయం కోసం ఉంటారు, సమానంగా ఉండి మరి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు గట్టిగా ఉంటాయి. మరి గతంలో కూడా చేశారు, ఇంతకుముందు 2004లో మరి వర్గీకరణ అంశం జరిగిన తర్వాత 25,000 మంది మాదిగలు మరి సీట్లు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, భర్తీ జరిగింది. మరి ఇలాంటి విషయంలో మరి పూర్తిగా న్యాయం జరిగింది. అదే న్యాయం ఇంకా మించి జరుగుతుందనే ఉద్దేశం మాలో ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారు మీద మాకు నమ్మకం ఉంది. ఏదైతే కోర్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే చేసుకోవచ్చు, ఇది ఆంధ్ర రాష్ట్రాలకు పరిమితం ఇచ్చి రాష్ట్రాలకు మీరు చేసుకోవచ్చు ఈ వర్గీకరణ విషయం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, మాదిగలకు అండదండలుగా ఉన్నాడు. ఆయన గతంలో చేశాడు, ఇప్పుడు కూడా చేసి మళ్ళీ ఆయన శక్తిని చాటుకొని మరి సుదీర్ఘకాలంగా ఆయన వెంట నడవడానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉంటారు. మరి ఆయన నెరవేర్చినట్లయితే దేశంలోనూ అత్యున్నతమైనటువంటి నాయకుడిగా మాదిగలు సహాయం చేసిన వ్యక్తిగా నిలబడతాడు. అంబేద్కర్ తర్వాత గొప్ప వాళ్ళు అవుతారు. మరి ఆ స్థానంలో ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉంటాయి. కాబట్టి యావత్ మాదిగలందరూ ముక్త కంఠంతో ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. జై భీమ్. ఏం చెప్తారు ఈ ఎక్స్పెషల్ తీర్పుతో? ఏం చెప్తారు? మాకైతే ఆగస్టు 1న మాదిగలకి 30 ఏళ్ళ కళ నెరవేరిందని మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ముందుగా మాదిగ అమరవీరులకు ఈ జిల్లా వాసి మొట్టమొదటిగా తెల్లబండ్లి రవయ్య అన్నగారు ఆయన చనిపోయినారు. ఇతనే పక్కనే ఉన్నాడు. ఇతను కూడా ఆ రోజుల్లో చనిపోయేవాడు. కానీ మాకు బాధ ఆవేదన 30 ఏళ్ళ కళ. అయితే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మా పెద్ద ఆయన, జాతికి పెద్ద ఆయన, ఈరోజు ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు 30 ఏళ్ళు ఇచ్చి నలిగిపోయినారు మా వాళ్ళంతా. మాకు ఎమోషన్ అయ్యి ఇతను కూడా సూసైడ్, ఇతను చనిపోతారండి. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ విషయంలో మాకి ప్రతి గవర్నమెంట్ని మోసమే చేసింది. 94లో ప్రకాశం జిల్లాలో 13లో పుట్టిన ఈ దండోరా మందాకృష్ణ మాదిగ గారు ఎలా లేని పోరాటం చేసి మా ఇట్లా వాళ్ళందరినీ తయారు చేసి కష్టం ఈరోజు ఫలించింది. మోడీ సారు నెంబర్ 1, చంద్రబాబు సారు మందాకృష్ణ మాదిగ గారు. ఆయన ఆశయాలకైతే మాకైతే వాళ్ళు నీరు కాల్చలేదు. దేవుడు మాకు సాయమే చేసినాడు, మాకు సాయమే చేసినాడు. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాదిగల అభ్యున్నతికి ఈ తీర్పు అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా మాకు నరేంద్ర మోడీ, అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు ఎనలేని అండదండలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మాకు ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో మాదిగల అభ్యున్నతికి తీర్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అనంతపురం జిల్లా మాది సంఘాల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV అనంతపురం.